కడప జిల్లాలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శ్రీప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ భూములను కేవలం 99కి ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అధికార ఆకాంక్షతో ఉన్నట్లుగా కనిపిస్తున్నాయని విమర్శించారు. ఈ విధానం బ్రిటిష్ పాలన తలపిస్తుందని, ముఖ్యంగా నారా లోకేష్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, గీతం యూనివర్సిటీ అధినేత ఎంపీ భరత్ కు భూములు తక్కువ ధరలకు కట్టబెట్టడంపై రాష్ట్ర వ్యాప్తంగా మేధావులు, విద్యావంతులు, పారిశ్రామికవేత్తలు తీవ్రంగా చర్చిస్తున్నారని తెలిపారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఇది పాత సామెత. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ సామెత కాస్త మారిపోయింది. అత్త సొమ్ము ఎట్లయితే అల్లుడు దానం చేసినాడో ప్రజల యొక్క సొమ్మును పాలకులు దానం చేస్తున్నారు. ఈ భారతదేశ చరిత్రలోనే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవలంబిస్తున్నటువంటి విధానాన్ని భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అవలంబించాలి. ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులను, భూములను ఆయన ఇష్టానుసారం, ఆయన పిత్రార్జితమైనట్టో, ఆయన స్వార్జితమైనట్టో ఇష్టం వచ్చినట్టు తన కుటుంబ సభ్యులకు, బంధువులకు, అనునీయులకు, తర్వాత 100 కోట్ల రూపాయలు లంచం తీసుకొని కట్టబెట్టడం. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా పట్టించుకోవడంలే. తిరిగి మళ్ళా ఎన్నికల్లో నేను గెలవాలనా గెలవకూడదు అనేది కూడా ఆయన పట్టించుకోలే. ఇదే చివరి అవకాశం అనుకున్నాడు. దొరికినది దొరికినట్టు దోసారని అడుగుతారా ముఖ్యమంత్రిని మేము? ఇది మీ అబ్బగారి సొమ్మ ఏమన్నా, మీ నాయనగారి సొమ్మ ఏమన్నా? ఇది నీకు అంత మోజు ఉండి అంత ఇవ్వాలనుకుంటే నీ హెరిటేజ్ కంపెనీ నువ్వు అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులను కట్టబెట్టు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఇది పాత సామెత. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ సామెత కాస్త మారిపోయింది. అత్త సొమ్ము ఎట్లయితే అల్లుడు దానం చేసినాడో ప్రజల యొక్క సొమ్మును పాలకులు దానం చేస్తున్నారు.